మొదటి రోజు యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం పర్వాలతో పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ విశ్వక్సేన ఆరాధన, స్వస్తిహ వాచనం, రక్షాబంధనం పర్వాలతో పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు అర్చకులు. ముందుగా ప్రధానాలయం గర్భాలయంలో స్వయంభూ నారసింహునికి పూజలు నిర్వహించి స్వామివారి అనుమతితో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు భక్తులచే జరపబడే శాశ్వత మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమంను ఆలయ అధికారులు రద్దు చేశారు. నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు
అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వృక్షంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహావైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధానార్థకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. ఇంకోటి